హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ మేము మా చిన్ని పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్ళాము. బాసర శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠము చాలా బాగుంటుంది. మా భవిష్యత్తు కూడా మేము అక్కడే చేయించాము. చిన్ని పాపకు కూడా చేపిద్దామని చెప్పి వెళ్ళాము అక్కడికి. అక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఇది చూడలేదు. వేదవ్యాస గుహ అని ఒకటి ఉంది. అక్కడ వేదవ్యాస మహర్షి తపస్సు చేశాడు, సరస్వతీదేవికి పూజ చేశాడు. చిన్న లోపల గుహలా ఉంది. దాంట్లో ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకుని వెళ్తే లోపల చిన్న గుహలా, నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ మా హస్బెండ్ని వెళ్ళమని చెప్పాము. అది కానీ చిన్నగానే ఉంది. లోపలికి చూస్తే ఇక్కడ ఎంత చాలా దూరంగా ఉంటుందేమో అనుకున్నాను. చిన్న లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వేదవ్యాస మహర్షి, తర్వాత అక్కడ సరస్వతీదేవి ఉన్నారు. అక్కడ నుంచోడానికి కూడా ఉండదు, జస్ట్ ఒంగో లేకపోతే కూర్చోవాలి. కూర్చొని చూసి సరస్వతీదేవికి దండం పెట్టుకొని రావాలి. అక్కడ ఒక స్టోన్ మీద వాటర్ కూడా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కాలేదు. పైనుంచి ఏమైనా వస్తున్నాయి ఏమో, వాటర్ పడ్డాయి, వర్షం పడినప్పుడు అలా ఉంటాయి ఏమో, లోపల ఏమో దాక్కొని అక్కడి నుంచి వస్తున్నాయి. ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని చూసాము. అదంతా చూసి అక్కడే కూర్చొని చూసాము. పాప ఏమో పూజ చేద్దాము అని అక్కడ పసుపు కుంకుమ అవన్నీ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి పూజ చేస్తుంది. అక్కడ సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి అట్లా పసుపు తీసుకొని కుంకుమ తీసుకొని అట్లా వేయడము. అక్కడ కాయిన్స్ ఉంటాయి కదా, సరస్వతి దగ్గర కాయిన్ తీసుకొని మళ్ళీ నేను అమ్మవారికి వేస్తాను, స్వామికి వేస్తాను అని చెప్పి అలా తీసుకోవడం. కొద్దిసేపు అక్కడ అలా చేస్తూ ఉంది. మా హస్బెండ్ ఏమో వీడియో తీస్తున్నాడు. పైన వీడియో తీస్తుంటే ఒక గుడ్ల గోబ ఏదో కనిపించిందంట. ఆయనకు భయం వేసిందంట. వెంటనే గబుక్కుని బయటకు వచ్చేసేసాడు. మేము రాకముందు ఒక ఆయన ఎవరు ఉన్నారు లోపల. ఆయన కూర్చొని చక్కగా వీడియో తీసుకుంటున్నాడు. ఆయనకి కనిపించలేదేమో, మరి మాకు తెలియలేదు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు చూసి ఇక్కడ పైన గుడ్ల గోబ ఉంది, నాకు వీడియో తీస్తుంటే భయం వేసింది అన్నారు. అట్లాగే చూస్తుందండి గుడ్లు వేసుకొని ఇట్లా పెద్దగా. ఇంకా మేము అట్లా బొట్లు పెట్టుకొని ఇంకోసేపు అలా కూర్చొని ఇంకా మేము కూడా బయటకు వచ్చేసాము. చాలా బాగుంది. వెళ్తే చూడండి, ఇది కూడా మిస్ అవ్వకుండా. బాసర వెళ్ళినప్పుడు వేదవ్యాస ముని అని పైన కూడా రాసుంది. వేదవ్యాస మహర్షి అయిన ఇంకా ఎదురుగా సరస్వతి దేవిని పెట్టుకొని పూజ చేశాడంట. పైన కొండ పైన కొంచెం కొండ స్టెప్స్ ఎక్కాలి, స్టెప్స్ లాగా ఉంది. కానీ అన్ని కొండలే వెనకాల కూడా. చాలా బాగుంది నాకైతే. కానీ గోదావరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. వరదలు వచ్చి ఫ్లడ్స్ వచ్చి అది మొత్తం మునిగిపోయినాయి. షాప్స్ దగ్గరికి కూడా వచ్చేసినాయి వాటర్ మొత్తం. గోదావరి పొంగి పొర్లి అలా వాటర్ వచ్చేసినాయి అంట. అటు కామారెడ్డి అవన్నీ అయితే మునిగిపోయినాయి వాటర్తో. ఏమి లేవు, పొలాలు అవన్నీ మొత్తం మునిగిపోయినాయి. మాకు తెలియదు అసలు ఇంత బాగా మునిగిపోయినాయి అవన్నీ జరిగినాయని. కానీ దేవుడు దర్శనం అయితే అందింది. చాలా హ్యాపీ వెళ్ళినందుకు, లేకపోతే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. అలా చూసి కొంతసేపు అలా ఉండి కొంతసేపు అలా వచ్చేసాం. మామూలుగా అయితే అక్కడ గోదావరి ఫ్లడ్స్ అవి రాకపోతే బోటింగు, హార్స్ రైడింగ్ అవన్నీ ఉంటాయి ఆ గోదావరి దగ్గర. చాలా బాగుంటుంది. అక్కడే బాగుంటుంది సరస్వతి టెంపుల్ దగ్గర కన్నా. ఇంకా అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. గోదావరి గంగా హారతి ఇస్తారు ఈవినింగ్ అంట, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం అయితే అక్కడ ఎంజాయ్ చేసాం. ఇది చూడలేదు, ఇప్పుడేమి ఇది చూసాము, అక్కడ లేదు. ఇంకా అంతే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి, చాలా బాగుంటుంది. మామూలుగా అక్షరాభ్యాసం అనే కాదు, మామూలు కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అంతే వీడియో. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.